ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధి మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూ ప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే నవంబర్ మాసం కార్తీక మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే మిథున రాశి వారి యొక్క నక్షత్రాదులు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, అట్లాగే పురుష నక్షత్రం 1-2 పాదాలు. వీరి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కుజుడు అంగారకుడు యొక్క కర్కాటక రాశిలో సంచారం తృతీయ స్థానముందు, చతుర్థ స్థానముందు కేతువు, పంచమ స్థానంలో రవి తదుపరి షష్ఠస్థాన సంచారము, బుధుడు ఈ యొక్క షష్ఠస్థాన సంచారము, సప్తమ స్థానం శుక్రుడు, అట్లాగే శని వక్రగమనం వీడి ఈ యొక్క 10వ రాశి సంచారము, 9వ స్థాన సంచారము, 10వ రాశిలో రాహు యొక్క సంచారము, అట్లాగే ఈ యొక్క గురువు వక్రగమనంతో మేషం యొక్క వీక్షణ. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ద్వితీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు, భార్యతో కానీ లేదా కుటుంబంలో మీ యొక్క మాటని పెడచెవిన పెట్టడం కానీ, మీ యొక్క వాగ్ధోరణిలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక విదండ వాదంగా గోచరింపజేసే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి విషయాలకు వస్తే కొంతవరకు ఇబ్బందిగా గోచరించే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ కానీ, కంటికి సంబంధించి కానీ, లేదా దంతానికి సంబంధించి కానీ, రక్త సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శరీర లక్షణాల్లో. అట్లాగే ద్వితీయ స్థానం కుజుడు సంచారం వల్ల ధనాదాయం కుట్టుబట్టడం లేదా రుణం చేయటం కానీ జరిగే అవకాశం ఉంది. శని ఈ యొక్క కేతు చతుర్థ స్థానం సంచారం వల్ల సుఖ సౌఖ్యాదుల్లో అప్పటి వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. తద్వారా శ్రమకు అంటే కానీ కష్టానికి మించినటువంటి ఖర్చులు పెట్టుకోవటము, ఆదాయం మించి ఖర్చు పెట్టుకోవటము, తద్వారా లాభం అనేది కనబడకపోవటం వల్ల ఎంత సంపాదించినా ధనం సరిపోవటం లేదని ఒక మనస్సులో ఒక ధోరణితో ఉంటారు. సౌఖ్యాలు అనేటువంటివి అత్యద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క చతుర్థ స్థానం ముందు ఎప్పుడైతే కేతు ఉన్నాడో సుఖ సౌఖ్యాదులు మధ్యస్థంగా ఉండడము, ఏదైనా కూడా జీవితంలో కొన్ని ఇబ్బందులు పడటము గోచరిస్తుంది. అట్లానే ఈ యొక్క సప్తమ స్థాన షష్ఠస్థాన రవి సంచారం వల్ల శత్రువులు పరాజయాన్ని చూస్తారు. అట్లే రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యవంతంగా ఉంటారు. కానీ మీ మాట వినటం లేదే అనేటువంటి మానసికమైనటువంటి స్థైర్యం కానీ ధైర్యం కానీ ఇబ్బందులతో ఉంటాయి. అట్లాగే శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల జనాకర్షణ కలిగి సమస్తమైనటువంటి సౌభాగ్యాలు కానీ అలాగే అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల శత్రుక్షేత్రగతులైనటువంటి వారు
ఈ శుక్రుడు వ్యాపారంగా నూతనపరిచయాలు కానీ వ్యాపారం విస్తరింపజేయడానికి కానీ అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది. నూతనమైనటువంటి వ్యక్తులతో కూడా వ్యాపారాన్ని చర్చింపజేయటము, మీ యొక్క తోబుట్టువులు కానీ అట్లాగే స్త్రీతో కొంత వ్యాపారాలని విస్తరింపజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని వక్రగమనం వీడి నవమస్థాన సంచారం వల్ల ధనాదాయం, ఆకస్మికమైన ధన ప్రయాణాలు, ధనం రాబడి అటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ పునః ప్రారంభమవటం, తద్వారా ఒక మంచి వాతావరణం ఏర్పడటం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రి తరఫు బంధువుల వల్ల అత్యద్భుతంగా గోచరించే అవకాశం ఉంది. ఒక శుభవార్త కానీ వింటారు. అట్లాగే ఈ యొక్క 10వ స్థానం సంచారంలో రాహు విదేశీ ప్రయాణం కానీ విదేశీ లాభాలు కానీ అట్లాగే సొంత మనుషులుగా భావించేటువంటి వారి వల్ల కొంత లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. చదువులు కానీ వాళ్ళ యొక్క విద్యా నైపుణ్యం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. తిరిగి రాజ్యాన్ని పొందుతాము ఒక మనస్సులో ఒక భావన అనేది ఏర్పడుతుంది 10వ స్థానంలో రాహు వల్ల. అట్లాగే వక్రగమనం వల్ల ఉన్నటువంటి గురువు వీక్షణ వల్ల సమస్తమైనటువంటి సౌఖ్యాలు, ధనాదాయము, అట్లనే ధార్మికమైనటువంటి దాన ధర్మాలు, దాతృత్వ గుణాలు, తద్వారా ధర్మ కార్యాచరణ చేయటము, లేదా తీర్థక్షేత్ర దర్శనాలు చేయటము, గురు దర్శనం చేయటం వల్ల అద్భుతమైనటువంటి గోచారం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి నవంబర్ మాసంలో చాలా మటుకు ఇంట్లో కన్నా బయటే ఉత్తమమైనటువంటి మనసులో ఒక మందులన ఏదైతే ఉంటుందో ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు మన యొక్క మాట వింటున్నారు అనే ఒక మంచి యొక్క ధోరణితో ఉంటారు. కాబట్టి ధనాదాయం ఎట్లా ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవింపబడడం అనేది సమాజంలో బాగుంది. తద్వారా మంచి చేకూరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యాపార విస్తరింపజేయించుకోండి, చాలా బాగుంటుంది వ్యాపారవేత్తలకి. అట్లానే రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కొన్ని అవకాశాలు వస్తే వాటిని మీరు చేజెక్కించుకొని మంచి లాభాలు పొందొచ్చు. సినీ రాజకీయ ప్రముఖులు, సినీ వర్గంలో ఉండేటువంటి వారికి కూడా అత్యద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. సాంకేతిక జ్ఞానం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి వారు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి రాబోయే నవంబర్ మాసంలో కొంత కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటము, తద్వారా అభిషేకాలు చేయటము, సుబ్రహ్మణ్య స్వామికి తేర కానీ పంచామృతం కానీ ఖర్జూర రసం కానీ వాటితో అభిషేకం చేయటం వల్ల కొంత మానసిక స్థైర్యాన్ని, తర్వాత ధనాకర్షణ అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మిథున రాశి వరకు రాబోయేటువంటి మాసం ఏదైతే ఉందో కుజుడు, కేతు, గణపతి ఆరాధన, అట్లాగే ఈ యొక్క సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయడం వల్ల అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారికి నవంబర్ మాసంలో. శ్రీమాత్రే నమః.